ఏంటక్క నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినా కూడా నిరుద్యోగులు రోడ్డు మీదకి రావడం కరెక్టేనా అసలు? మరి 2 సంవత్సరాలు అయింది ఇవ్వకపోతే మీ ఇంట్లో వచ్చేసి ఫాదర్ ని వచ్చేసి చదువుకోవాలని చెప్పి డబ్బులు అడుగుతావు, లేదంటే ఒక డ్రెస్ కావాలని అడుగుతావు, లేకపోతే వచ్చేసి ఒక స్కూల్ కు ఫీజు కట్టాలి అని అడుగుతావు. ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? మళ్ళీ అడుగుతావు. మీ నాన్న మీద అలుగుతావా లేదా? అలుగుతాం. లేదంటే ఇంట్లో కొంతమంది ఇంట్లో నుంచి పోయిన వాళ్ళు కూడా ఉంటారు, అమ్మని సపోర్ట్ తీసుకుని ఉంటారు. మరి ఎవరిని సపోర్ట్ తీసుకోవాలి, ఎవరిని అడగాలి? జాబులు 2 లక్షల జాబులు ఇస్తా అని 2 సంవత్సరాలు అయింది. మరి ఏం చేస్తున్నాడు? 2 సంవత్సరాలు జాబులు కాదు కదా, గ్రూప్స్ వేసారు. గ్రూప్స్ 60,000 ఉద్యోగాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్ రాపిచ్చేసి రిక్వైర్మెంట్ చూసేసి వాళ్ళు ఇవ్వాల్సింది ఫ్లూక్ లో పోయి నువ్వు ఇచ్చిన వాళ్ళు చేసింది నువ్వు ఇచ్చేసినావు. నువ్వు ఏం చేసినావు? ఎంత జాబ్స్ ఇచ్చేసినావు? వాళ్ళు అన్ని అరేంజ్ చేసిన తర్వాత ఏమో అంటారు, ఆడెవడో ప్రెగ్నెంట్ చేస్తే నువ్వు పోయి నా కొడుకు అన్నావు అంట. అట్లున్నది కథ. అది కాదు కదా, అది సిగ్గుతప్పిన తనం అంటారు. నీకు చేతనైతే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల జాబ్స్ అన్నావు. దాంట్లో అట్లీస్ట్ నేను వచ్చిన తర్వాత గ్రూప్స్ రాపిచ్చేసిన, జాబ్ క్యాలెండర్ వేసిన, ఇంత రిక్వైర్మెంట్ ఉన్నది, రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇంత మంది ఉన్నారు, జాబ్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇంత మంది ఉన్నారు, మీరు ఇట్లా ఏంటిది మేము ఎగ్జామ్స్ రాపిస్తాం, మీరు వెళ్ళండి జాబ్స్ రాపేయండి, మేము కొంతమందికి బ్యాచ్ గా ఇస్తూ ఉంటూ పోతామని చెప్పేసి ఎంతమందికి ఇచ్చినట్టుకున్నది? ఏమన్నా ఉన్నాయా? 2 సంవత్సరాలు అయింది. ఒక వాగ్దానం చేసిన తర్వాత 100 రోజులలో చేస్తాడు. నీకు సిగ్గు తప్పినోడు అయితే ఒకసారి వీడియోలు పోయి చూసుకో. అరే ఈ రోజు ఒక్క రోజే వాడు ఇస్తాడు, రేపు నేనే ఇస్తా, ఈ రోజు 2,000 తీసుకో, రేపు 4,000 ఇస్తా, ఈ రోజే కదా నువ్వు రైతు బంధు ఈ రోజు తీసుకో, 10,000 12,000 నేను పెంచిస్తా, రేపే ఇస్తా అని మాట్లాడు. నీ వీడియోలు అనేది పిచ్చి తుగ్లా కూడా, పిచ్చి తుగ్లాకి మాట్లాడుకుంటా ఈ ముఖ్యమంత్రికి 420 హామీలు ఇచ్చుకుంటా ఈ బతుకుని ఇలా బతుకుతున్నాడు తప్ప ఆయనకు చేతగాని రాజకీయం. 420 హామీలలో వచ్చేసి 420 అంటే అసలు మనకు బుద్ధి ఉండాలని అడుగుతున్నా మన యువత. ఎందుకంటే 420 అంటే ఏంది? దొంగ వాగ్దానాలు. మరి ఈడు దొంగ వాగ్దానాలు చేస్తున్నాడని చెప్పేసి మనం ఆలోచించలే. RSS వాది దొంగకు ఓటుకు నోటు కేసులో దొరికినోడు వీడు మనకేం చేస్తాడు? అదే చంద్రబాబు తొత్తు అనేది మనం కూడా ఆలోచించలే కదా. ఏదో రాహుల్ గాంధీ వచ్చిందని చెప్పేసి ఈయన నిలబెడితే, సీఎం గా నిలబెడితే ఓట్లు వేసినాం. ఈయన వస్తాడని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళలోనే కొట్లాటలు ఉన్నాయి, దోపిడీలు ఉన్నాయి. వీడు వస్తాడు అనుకోలేదు. వచ్చి ఏం చేసిండు? జాబ్స్ అన్నాడు, ఇవ్వలేదు. 2,500 రూపాయలు ఆడవాళ్ళకి అన్నాడు, స్టూడెంట్స్ స్కూటీ అన్నారు, ఇవ్వలేదు. షాదీ ముబారక్ అన్నాడు, ఇవ్వలేదు. ప్రజాప్రభుత్వం అంటున్నాడు కదా. ఎక్కడ ప్రజాప్రభుత్వము? నీ ప్రభుత్వమే నడుస్తుంది కదా. నీ మనవడికి, నీ అన్న పిల్లలకి, నీ తిరుపతి రెడ్డి తమ్ముడికి, నీ కొండల రెడ్డికి మీరు ఏంటిది ఎడ్యుకేషన్ మినిస్టర్ ని, హోమ్ మినిస్టర్ ని అన్ని దగ్గర పెట్టుకొని హైడ్రా అని బొంగులో నాటకం ఆడుకుంటా, హైడ్రాని పక్కన పెట్టుకొని కూలగొట్టుకుంటా, అరే ఒక్కొక్కటి ఏడుస్తున్నారు బై. ఏదో ఒకటి ఊర్లలో జాబు పని లేదని చెప్పేసి హైదరాబాద్ కు వచ్చేసి ఏంటిది డ్రైవర్లుగా పనిచేసే డ్రైవర్ గా పనిచేసి ఒక బండి ఉంటే, కారు ఉంటే, స్విగ్గీలు జాబులు చేసుకుంటే ఇట్లా బతుకుతుండాలని కూడా నువ్వు కారు ఉంటే వచ్చేసి ఇల్లు లేదని చెప్తావు. నీకు సిగ్గుందా? ఎట్లా బతకమంటావు? ఏం చేయమంటావు? ఊర్లలో చూసుకుంటే వ్యవసాయం తగ్గుతున్నది, వాళ్ళకు వచ్చేసి రైతు భరోసా ఉండట్లేదు. ఎకరాలు అమ్ముకొని చదువులు చదివించుకొని బిడ్డలను వచ్చేసి జాబ్స్ కోసం చూస్తుంటే వాళ్ళకి అట్లా లేదు ఇట్లా లేదు దిక్కు. మరి ఏం చేయమంటావు వాళ్ళను? నీకు సిగ్గున్నదా? మరి ఇదే విధంగా యువత రోజు బయటికి రావాలి అంటే మనకు వచ్చేసి బస్సులు కావాలి. బస్సులు ఏమన్నా ఎక్కువ పెట్టినవా? పెట్టలేదు. తక్కువ పెట్టేది దాంట్లో వచ్చేసి మీరు ఆడోళ్ళు మొగోళ్ళు కొట్టుకొని సావంటరా అని చెప్పేసి మొగోళ్ళ జేబుల నుంచి ఎంత పర్సెంటేజ్ పెంచినావు? నువ్వు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో 70% పెంచినావు. స్టూడెంట్ పాస్లు అని చెప్పేసి మగవాళ్ళ జేబుల నుంచి గుంజుతున్నావు, ఆడవాళ్ళకు పెడుతున్నావు. ఇంకా ఎక్కువ దొబ్బుతున్నావు. బస్సు అనే స్కామ్ లో దొబ్బుతున్నావు. మా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి కేజ్రీవాల్ గారు ఏంటిది ఢిల్లీలో ఇచ్చినప్పుడు బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చినా గానీ ఆడవాళ్ళకి ఫ్రీ అన్నాడు. కనీసం నువ్వు తెలంగాణ వాళ్ళకే కరెక్ట్ గా బస్సులు పెట్టలేకపోతున్నావు. అది చేయలేకనే కదా వాళ్ళ మొబైల్ జేబుల నుంచి గుంచి ఆడవాళ్ళకి పెడుతున్నావు. అది కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఎడ్యుకేషన్ ఏమైనా చేసినావా? యువతకు వచ్చేసి ఏంటిది యువతకు చేయలేదు. ఎడ్యుకేషన్ వచ్చేసి మీరు ఎక్కువ వచ్చేసి స్కూల్ పెట్టారా? అవి చేసిండా? చేయలే కదా. మరి ఏం చేసిండు? గురుకుల పాఠశాలలో చూస్తే కనీసం తినే ఫుడ్ కూడా వచ్చేసి పురుగులు ఉన్నాయి, పాడైపోయినాయి చూస్తున్నాం. అవి రోడ్లు ఎక్కుతున్నారు పిల్లలు, హాస్టళ్లలో పిల్లలు గాని అమ్మాయిలు అబ్బాయిలు మొన్నటికి మొన్న రోడ్లు ఎక్కుతున్నారు. ఆడపిల్లలు వచ్చేసి అరే కనీసం వచ్చేసి గలీజ్ గా వచ్చేసి ఆ ప్యాడ్స్ అనే దాంట్లో కూడా వచ్చేసి కడుగుతున్నారు. కొన్ని నీట్నెస్ లేదు. ఒక ఏంటిది పురుగులు, ఏంటిది మన
సోరకాయలు గీరకాయలు కూరగాయలు చూసుకుంటే మొత్తం పాడైపోయి ఏంటి పశువులు కూడా తినవయి అంత మీరు చూసే ఉంటారు కదన్న వీడియోలు చూస్తే తెలుస్తుంది కదా మరి ఈ కళ్ళు కనబడట్లేదా ఏడబెట్టుకున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ నియమిస్తే నీకేమైతుంది హోమ్ మినిస్టర్ నిలబెడితే నీకేమైతుంది ఎందుకంటే నువ్వు జేబులు నింపుకోలేవు కాబట్టి వాళ్ళు నియమించట్లేదు హోమ్ మినిస్టర్ గా పనికి రాని సీఎం ఇవి అంతకు మించి నువ్వు చేత కాదు నీకు సిగ్గుండాలా కొడుతా ఏంటిది మనవాడి కోసము నీ ఏంటిది అన్న కొడుకు కోసం వచ్చేసి 500 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టేసి చెడ్డీలు వేసుకొని నన్ను చూడు నా అందం చూడు అని చెప్పేసి ఆడినావు తప్ప నువ్వు తెలంగాణకు వచ్చేసి ఏడ తీసుకొచ్చి పెట్టినావు అరే ఇది పెట్టినారా నాకు ఇన్ని కోట్లు వచ్చినాయి పెట్టుబడులు వచ్చినాయి ఈ రోడ్లు వేసిన ఈ ఏంటిది రైతు భరోసా ఇచ్చిన లేకపోతే యూరియా కరెక్ట్ గా ఇచ్చేసిన లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వచ్చేసి ఇంత ఫండ్ నేను నియమించిన వైద్యం కోసం ఇంత ఫండ్ నియమించిన మంచి మంచి ఖరీదైన పరికరాలు మంచిగా చేయడానికి వైద్యం చేయడానికి చేసిన అదన్న చేసిందా అది చేయలేదు మరి ఏం చేసిండు డబ్బు ఎక్కడ పెడుతున్నాడు వస్తుంది 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 అంతే వస్తుంది తప్ప ఏడొచ్చిందిరా భయ్ ఏడ పెట్టుకున్నావు అరే ఇక్కడున్న దాంట్లో ఫస్ట్ ఏం జరుగుతుంది నీకు దమ్ముంటే నీకు నిజమైన పరిపాలన చేస్తున్నావు అంటే అసలుకి మన ట్యాక్స్లు ఎంత వస్తున్నాయి రోజుకు ఇది ఎక్కడ చేస్తున్నారు దేనికి ఎంత పెడుతున్నారని నువ్వు లెక్కి నీకు చేతనైతే ఫస్ట్ అది చేయి దాన్ని ఆడి నుంచి ఈ నుంచి తీసుకొస్తున్నా అన్నావు సింగరేణి నుంచి డబ్బులు తీసుకుపోయి నీకు సిగ్గు లేకొచ్చేసి దాంట్లో ఏంటిది మెస్సి గాడు ఆడిన తీసుకొచ్చి అంత ఫోటో దిగాలా సిగ్గుండాలా వాడెవరితో ఫోటో దిగాలని మన తెలంగాణ రాష్ట్రంలో లేరా పిల్లలు లేరా ఏంటిది ఆడుకునేటోళ్ళు లేరా వాళ్ళని వచ్చేసి నువ్వు డెవలప్మెంట్ చేయి నీకు గది పేరు వస్తుంది గాన్ని ఎవరినో తీసుకొచ్చి చెడ్డీ వేసుకొని వాళ్ళ ముందర ఆడి అంత ఫోటో దిగడానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి చేసింది నిన్ను సిగ్గుండాల మాటలు మాట్లాడడానికి గ్లోబల్ మీట్ అని పెడితే 200 కోట్లు బొక్క కనీసం రోడ్లు వేసిన వాటితోని బస్సులు పెట్టినావా యువతకు జాబ్స్ ఇచ్చినావా వాళ్ళకి ఏంటి షాది ముబారక్ అన్న వాళ్ళకి చేసినావా 2500 అన్న వాళ్ళకి చేసినావా తులం బంగారం అటే పోయింది ముచ్చట ఆ తులం బంగారం నువ్వు ఏదైతే అన్నావో ఆ రోజు 50 నుంచి 60 వేలు ఉన్న తులం బంగారం ఇప్పుడు వచ్చేసి పెరిగింది అంటున్నావు పావు తులమే 20 మరి నాతో కాదు అని చెప్పి పొన్నం ప్రభాకర్ పేపర్లో వేసి కూర్చున్నాడు ఇచ్చేటప్పుడు ఇస్తున్నా రేపిస్తున్నా అన్నావు ముసలోళ్ళకి 4000 అంటే 70 అనేది ఇప్పటిదాకా కనీసం ముసలోళ్ళకు 4000 పక్కన పెట్టి ఇచ్చేవాటినన్నా ఇప్పుడు రోజుకు పెరుగుతూనే ఉంటారు కదా ముసలి వాళ్ళు వచ్చేసి ఏజ్ పెరుగుతారు మళ్ళీ వాళ్ళు దాంట్లో కలుపుకోవాలి వృద్ధాప్యం దాంట్లో పంచుకోవాలి వాళ్ళని ఎంతమందికి ఇచ్చినావు కుప్పలు పెరుగున్నాయి ఆడ 4000 రాక ఏంటిది కనీసం వచ్చేసి హ్యాండిక్యాప్లకు కూడా వచ్చేసి ఇవ్వకుండా ఉన్నారు మొన్న మీ నిర్మల్లో పోయి అక్కడ అడుగుతుంటే ఒక్కొక్కరు వచ్చేసి పాప వాళ్ళ గోసలు చెప్పుకుంటున్నారు ముసలి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు నీకు సిగ్గులేని ప్రభుత్వం నీ ఫ్యామిలీని చూసుకోవడం తప్ప నువ్వు పాలిటిక్స్ కి వచ్చిందే నువ్వు సంపాదించుకోవడానికి నీ కొడుకులకు నీ మనవాళ్లకు నీ బిడ్డలకు నీ అన్నలకు నీ తమ్ముళ్ళని వచ్చేసి ఫ్యామిలీ ఉప్మాలు తిన్నట్టు నీ ఫ్యామిలీ తినడానికి ఆ ఫ్యామిలీ తిరిగిపోయింది నా ఫ్యామిలీ కూడా తింటాను వచ్చినావు తప్ప నువ్వు రాజకీయం పనికిరాదు పిచ్చి తుగ్లకు మాటలు పిచ్చి తుగ్లకు పరిపాలన మీ మంత్రులకు కూడా చేత కావట్లేదు అసలు రాజీనామా చేయండి అని చెప్పేసి మేము 5 రూపాయల భోజనం తింటారు కదా వాళ్ళ పరిస్థితి ఎక్కువ ఉందని 5 రూపాయల భోజనం కాదు బ్రదర్ వాళ్ళు కనీసం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నాకు జాబ్లు ఏం చేస్తున్నావు అంటే నేను ఏం చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకున్నా ఆ బ్రదర్ చదువుకొని ఉన్నారు ఎవరన్నా పిల్లని ఇస్తున్నారా ఇయ్యారు ఎట్లా చదువుతారా అని అడుగుతాడు అందరూ దేశం పట్టుకొని బయటికి పోతేనే రావాలని లేదు కదా ఇంజనీర్లు చేసే బీటెక్ చేసే వీటన్నిటికి ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి జనాలు అడుగుతారు రోడ్డు పక్కన పోతే అమ్మ నాన్న చుట్టాలు అందరూ అడుగుతారు అది ఇంత చదువుకున్నావురా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అడుగుతావు జాబ్ వచ్చిందని అడుగుతావు ఏడబోయి పెట్టుకోవాలి అలా మొఖాలు వాళ్ళని నువ్వు వచ్చేసి యువతను పక్కదోవ పట్టిస్తున్నావు వాళ్ళని వచ్చేసి డ్రగ్స్ కు వాటికి వీటికి అలవాటు అయ్యేలాగా నువ్వు వాళ్ళను తోస్తున్నావు ఎందుకంటే యువతకు జాబ్స్ వస్తేనే కదా వాళ్ళు మంచిగా ఈ రోజు సంపాదించుకుంటేనే మంచిగా ఉంటేనే అరే నేను జాబ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఇక పని చేసుకోవడానికి పోవాలి నాకు ఉన్నది అని జాబ్ కోసం పోతాడు ఏం పని లేకపోతే వీళ్ళందరూ ఇంట్లో మాట్లాడుతుంటే ఏం జాబ్ చేస్తున్నావు ఆ పిల్లని ఇయట్లేదంటే వాళ్ళ మైండ్లు ఏడబోతాయి ఏం చేయమంటే వాళ్ళను నువ్వు ఒక్కడికి బాగుపడి నువ్వు సీఎం అయిపోతే చాలు కోరికతో సీఎం అయినావు ఫ్లూక్ లో మరి వీళ్ళందరినీ ఏడవేయమంటావు ఏం చేయమంటావు నేను ఒక్కటే చెప్తున్నా యువత అందరు కలిసి ఈ ఓయు తలుచుకుంటేనే వచ్చేసి తెలంగాణ వచ్చింది ఈ ఓయు విద్యార్థులు తలుచుకుంటేనే వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు గద్దెక్కినావు అలాగే మీ మీడియా మిత్రుల సపోర్ట్ తోనే వచ్చేసి ఆడు గద్దెక్కిండు ఇప్పుడు మీడియాను వచ్చేసి రావద్దంటాడు సిగ్గు లేదు నేను ఇప్పుడు అందరు కలిసి ఉరికిచ్చి కొట్టాలా లేదు అనుకుంటే బాండి అందరు ఏంటిది అసెంబ్లీని ముట్టడి చేద్దాం ధర్నాలు రోడ్డు మీదనే తిరుగుతాం మేము అందరం సపోర్ట్ ఉన్నాం మన అందరం పోదాం
ఇది మనది, మన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చుకున్నాం. మన కోసం అడగడంలో మనకు రైట్ ఉన్నది. మన ట్యాక్స్ కడితేనే తింటున్నాడు. వీడి సొత్తేం లేదు ఇక్కడ. ఈ మంత్రులు రోజు ఉయ్యా అని చెప్పి బుగ్గలు వేసుకొని తిరుగుతా ఉంటాడు. ఎవరు సొమ్ము? రోడ్ల మీద వచ్చేసి మంత్రులు పోయి అక్కడ ఓట్ల బడ్జెట్ లో ఏమైనా తీసుకొచ్చిరా? పీకి ఏం తీసుకురాలేదు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటిది సెంట్రల్ లో పోయి మన తెలంగాణకు వచ్చే నిధులు తీసుకురారు, నిప్పులు తీసుకురారు. ఓన్లీ వచ్చేసి సమోసాలు తినడానికి ఆడకు పోయి వచ్చేసి ఫ్యామిలీ మొత్తం పోయి ఏంటిది ఆడాడ పండుకొని ఢిల్లీలో వచ్చేసి మేము పీకుతున్నాం అని చెప్పి పడుస్తారు. ఈ మంత్రులు ఇక్కడ చేత కాదు. రేవంత్ రెడ్డికి దొంగ కొప్ప చెప్పిర్రు. వీళ్ళందరూ కూర్చొని మంచిగా పాట పాడుకుంటూ అరే నాకెంత వస్తుంది అని చెప్పి జేబులో పంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. గీడియలేదు అరే నాకు లోపల గొడవలు జరుగుతున్నాయి కదా. కొండ సురేఖ వీళ్ళందరూ జరుగుతూనే ఉన్నాయి కదా. ఇది వాళ్ళ పద్ధతి.